ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు మ్యాగీ ఆల్ ఇన్ వన్ కిచెన్. మనం ఈరోజు బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకుందాం. దీనికోసం నేను ఒక 6 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను. ఇందులో నిమ్మకాయ వేయడం వల్ల కొంచెం పైన తొక్క తొందరగా వస్తుంది పెచ్చు. దాంట్లోకి చింతపండు నానేసుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాయిల్డ్ అయిపోయాయి. మనకి ఇప్పుడు వీటిని మనం పొట్టు తీసి రెడీ చేసుకుందాం. పెట్టుకొని వేడయ్యాక ఇందులో మనము ఆయిల్ వేసుకుందాం. నేను పల్లి నూనె వాడుతున్నాను, సఫోలో. కొంచెం వేసినా కూడా బాగుంటుంది. ఆయిల్ వేడైంది. ఇందులో మనము జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఇందులో కొంచెం కరివేపాకు. ఇది ఫ్రై అయ్యేసరికి మనం ఇప్పుడు ఎగ్స్ పొట్టు తీసుకుందాం. ఇందులో మనము నిమ్మకాయ, ఉప్పు వేసి బాయిల్ చేయడం వల్ల పొట్టు ఈజీగా వస్తుంది. ఎగ్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇప్పుడు మనం ఈ ఎగ్స్ అన్నిటికీ ఇట్లా హోల్స్ పెట్టుకుందాం. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, వెల్లి, పులుపు అన్నీ మంచిగా ఉంటాయి. ఇట్లా ఒక్కొక్కటి హోల్స్ పెట్టుకోవాలి. నేను అన్నిటికీ హోల్స్ పెట్టాను. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు, ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ చింతపండులోకి రసం తీసుకొని మనం కొంచెం అందులో వేసుకుందాం. మనం ఈ రసాన్ని జాలితో స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత కారము, ఉప్పు, కొంచెం పులుపు కాబట్టి చింతపండు కారం ఉంటుంది, పులుపు ఉంటుంది కాబట్టి మనం కారం ఎక్కువ వేసుకోవాలి. ధనియాల పొడి, గ్రేవీ చిక్కగా వస్తుందని. ఫైవ్ మినిట్స్ పులుసు చిక్కబడనివ్వాలి. మనం ఇందులో నేను ఇంట్లో రెడీ చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి ఉంది, అది మనం ఇందులో వేసుకుందాం. ఒక 5 మినిట్స్ పులుసు చిక్కబడనివ్వాలి. మనకు చిక్క అయ్యాక బాయిల్డ్ సూప్ రెడీ అవుతుంది. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. గుడ్డు పులుసు రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులుపు అంతా గుడ్డులోకి పట్టేసి కర్రీ టేస్ట్ వస్తుంది. ఆయిల్ పైకి వచ్చింది. కర్రీ మనకు బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఎగ్ బాయిల్డ్ కర్రీ రెడీ. చూసారు, చిక్కగా అయిపోయింది. పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి వేడి అన్నం,
వేడి వేడి అన్నంలోకి ఎగ్ పుల్స్ వావ్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఉంది సూపరా. సండే స్పెషల్ బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ. ఈరోజు మా లంచ్ ఇదే. మీరేం తిన్నారు ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.